ఈ గిద్ద అయితే ఫస్ట్ పార్ట్ కి కంటిన్యూషన్. ఫస్ట్ పార్ట్ చూస్తే మీకు సెకండ్ పార్ట్ అయితే అర్థమవుతుంది. వీళ్ళైతే ఫస్ట్ పార్ట్ అయితే ఫస్ట్ అయితే చూసిరండి. ఇక మనం ముచ్చట్లకి వస్తే అందరం అయితే రూమ్ లోకి వచ్చినాక ఒకరికొకరు పోయి స్నానం అయితే చేసేసినాం. ఇక స్నానం చేసి వచ్చినాక రూమ్ బయట ఉన్న బాల్కనీ దగ్గరకు చూస్తే వ్యూ అయితే ఖతర్నాక్ ఉండే. ఇక అట్లా వ్యూ ఎంజాయ్ చేసి లోపు అందరు స్నానం చేసి అయితే వచ్చేసి ఇక అందరం కలిసి అయితే కిందికి పోయి డ్యూటీ అయితే ఎక్కేసినాం. ఇక ఫస్ట్ అయితే హాల్ బయట ఉన్న ఎంట్రీ షాట్స్ అయితే కొన్ని కొట్టేసుకున్నాం. ఇక కొంచెం సేపటి తర్వాత హాల్ లోపటికి అయితే క్లయింట్ వాళ్ళు అయితే ఎంట్రీ ఇచ్చేసారు. అసలు మీకు ఈ ప్రోగ్రామ్ ఏంటో చెప్పలేదు. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఉపనయనం, అంటే బ్రాహ్మణ్స్ కి అది జంజనం కట్టే ప్రోగ్రామ్ ఉంటది కదా అదే. ఇక క్లయింట్ వాళ్ళు నీట్ గా స్టేజ్ ఎక్కేసారు. ఇక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక తర్వాత టిఫిన్ పెడుతురు అని చెప్పేస్తే మీది పోయి టిఫిన్ అయితే ప్లేట్ లో పెట్టేసుకొని మన కడుపులో అయితే వేసేసినాం. ఇక తిన్న తర్వాత నా వీడియోకి కావాల్సిన క్లయింట్ వాళ్ళ క్లిప్స్ అయితే కొన్ని అయితే తీసేసుకున్నా. ఇక తర్వాత డ్రోన్ కూడా ఫ్లై చేసి కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసుకున్నా. ఇక మళ్ళీ క్లయింట్ వాళ్ళగా పూజ చేస్తే వాళ్ళ క్లిప్స్ కూడా తీసుకున్నా. ఇక మంచిగా కావాల్సిన క్లిప్స్ అన్ని తీసుకొని ఎడిటింగ్ చేద్దామని మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయితే చేసేసిన. ఇక నా ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎల్ఈడి స్క్రీన్ అనే దగ్గరికి పోయి మన వీడియో అయితే ఎల్ఈడి అని పంపించేసినాం. ఇక నేను పంపించుకున్న వీడియో అయితే ఎల్ఈడి అని డౌన్లోడ్ చేసేసి స్క్రీన్ కి అయితే వేసేసిండు. వీడియో స్క్రీన్ లో కూడా మంచిగా అయితే కనిపిస్తుంది వీడియో అయితే. ఇక తర్వాత కడుపులో గోకుతుందని చెప్పేసి ఆంధ్ర కదా ఫుడ్ మంచిగా పెడతారని ఎక్స్పెక్టేషన్ తో మీదికి పోతే జస్ట్ టేబుల్స్ వేసి అయితే పెట్టేసారు. ఇక ఫుడ్ స్టార్ట్ అయ్యేంత లోపు కిందికి టైం పాస్ ఇద్దామని చెప్పేసి హాల్ నుంచి కిందకి అయితే వచ్చేసిన. ఇక కిందికి వచ్చిన తర్వాత నాకు కొన్ని ఫోటోస్ తీయబుద్ది అయింది. అందుకైతే కొన్ని ఫోటోస్ అయితే తీసేసిన. ఇక ఫోటోస్ ఎట్లోనే కింద కామెంట్ అయితే చేసారు. ఇక తర్వాత ఫుడ్ స్టార్ట్ అయితే ఫోన్ వస్తే ఇక టక్క మీదికి అయితే పోయినా. ఇక మీదికి పోయిన తర్వాత మంచిగా కడిగిన అరిటాక మన ముందటేసి అయితే కుసబెట్టేసారు. ఇక కొద్దిసేపటి తర్వాత క్యాటరింగ్ బాయ్స్ అయితే ఒకటి ఫుడ్ ఐటమ్స్ అయితే మన ప్లేట్ లో పెట్టేసి నింపేసారు. ఇక మొత్తం ఫుడ్ ఐటమ్స్ పెట్టిన తర్వాత ఓవరాల్ లుక్ అయితే ఇట్లుంది. మీరైతే జిస్ట్ పెట్టకూరి, మీ తిని మీరు తినరు, నా తిని నేను తినేస్తా. ఇక అందరం తినుడు అయిపోయింది. కాకపోతే ఈ అంకుల్ వచ్చేసి మా ఇంకో ఫోటోగ్రాఫర్ దగ్గరికి వచ్చేసి ఇంకొంచెం పెట్టుకొని ఫోర్స్ అయితే చేస్తుండు. అద్ద అన్నా కూడా అలా అయితే అన్నం పెట్టించేసి తర్వాత నెయ్యి వేపించేసి చాంబార్ ఓపించేసి ఎట్లా చేసి తినిపించేసిండు. ఇక అందరం సట్టుగా తినేసిన తర్వాత పొద్దున కొన్ని స్టిల్స్ బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పేసి సినిమాటిక్ బ్రో ఫోటోగ్రాఫర్ అన్న అయితే ఇద్దరు వెళ్తే వాళ్ళ మొత్తం బ్యాలెన్స్ షూట్ అయితే కంప్లీట్ చేసేసుకోరు. ఇక షూట్ అంతా కంప్లీట్ అయిపోయినాక కెమెరా సీట్లు అన్ని ప్యాక్ చేసుకొని డిక్కిలేసేసి అందరం కలిసి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇక స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వచ్చినాక రిఫ్రెష్మెంట్ కోసం కొంచెం చాయ్ తాగని చెప్పేసి టీ టైమ్స్ దగ్గర ఆగేసి చాయ్ అయితే తాగేసినాం. ఇక చాయ్ తాగేసి మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయితే చేసేసినాం. ఇక జర్నీ చేసుకుంటా మంచిగా దూరం వచ్చేసినాం. ఇక తర్వాత ఆకలి అయితే అని చెప్పేసి ఒక దాబా దగ్గర ఆగేసి ఇక మంచిగా అందరం అయితే తినేసినాం. ఇక మంచిగా తినేసినాక మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇక కొన్ని గంటలు జర్నీ చేసిన తర్వాత ఇక కరీంనగర్ కి దగ్గర దాకా అయితే వచ్చేసినాం. ఇక వచ్చేపోయినాక కరీంనగర్ బస్ స్టాండ్ దగ్గరకి అయితే దిగేసి మా ఇంటికి ర్యాపిడో బుక్ చేసుకుని అయితే వచ్చేసిన. ఈ రోజుకి అయితే ముచ్చట అవుతుంది. ఇంకోళ్ళని మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. థ్యాంక్ యూ ఆల్.